నవత టీవీకి స్వాగతం. కాకినాడ కలెక్టర్పై జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. కాకినాడ జిల్లా కలెక్టర్పై జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ విద్యా అర్హతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జిల్లా కలెక్టర్ అసలు ఐఏఎస్ చదవలేదని, కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఆయన పెట్టిన పరీక్ష పాస్ అయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొత్తపల్లి పాఠశాలలో చోటు చేసుకున్న వివక్ష ఘటనపై అధికారులు స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు. అక్కడ జరిగిన వివక్షపై స్థానిక యంత్రాంగం కేసు నమోదు చేయకపోవడంతో తానే స్వయంగా హైకోర్టును ఆశ్రయించి కేసు రిజిస్టర్ చేయించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఉమ్మడిగా వివక్షను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2026 థర్డ్ డే ఆఫ్ మార్చ్ 2026 ఈ 26లో ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి డైరెక్షన్ ఇచ్చారు. యు మస్ట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేట్ ఇంటూ ద కేస్. ఈమె ఎప్పుడు రిపోర్ట్ పెట్టిందో తెలుసా అండి? డిసెంబర్లో కంప్లైంట్ పెడితే 4 నెలల వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా వాళ్ళ కింద గుడ్డి కింద పెట్టి కూర్చున్నారు పోలీసులు. చివరికి నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఫాల్స్ కేసా కాదా ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? డిఎస్పీ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? హైకోర్టు ఇదే ప్రశ్న అడిగింది. ఫాల్స్ రిపోర్ట్ అని సిఐ తోటి రిపోర్ట్ ఒకటి వేశారు. హూ ఇస్ ద ఫెలో హూ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ ద కేస్? ఎస్సీ ఎస్టీ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది డిఎస్పీనా సిఐనా? మీరు చెప్పండి సార్. డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా సిఐ రిపోర్ట్ రాసేసేసి ఫాల్స్ అని చెప్పి పడుతున్నారు. యూ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అని డైరెక్షన్ ఇచ్చింది. ఎక్కడో చోట న్యాయం బతికే ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం ఇదంతా. ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏదో ఒక తలమానికంగా రాజకీయాలు మారుస్తారని జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందని వాళ్ళందరి చేత ప్రచారం చేయించుకుని ఈరోజు గెలిచి రాష్ట్రంలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఇది. మంత్రిగా మీ జిల్లాలో ఇంత వివక్ష జరుగుతుంటే కనీసం వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోకుండా మీరు ఈరోజు ఈ కలెక్టరు ఐఏఎస్ చదివి రాలా. కాకినాడ కలెక్టర్ ఐఏఎస్ చదివి రాలేదండి. కాకినాడ కలెక్టరు ఖుషీ సినిమాలు చూసి, గుడుంబ శంకర్ సినిమాలు చూసి, పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పరీక్షల్లో పాస్ అయ్యి వచ్చి కలెక్టర్ అయినట్టు బిహేవ్ చేస్తున్నాడు. నౌ ఈజ్ బిహేవింగ్ లైక్ దాట్. నేను చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నా కలెక్టర్ మీద. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కలెక్టరు పూర్తిగా జనసేన పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడు. అవునా కదా కృష్ణ గారు? దిస్ ఇస్ అ ఫీడ్బ్యాక్. ఈ విధంగా మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీకు స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇస్తానండి మీడియా సోదరులు. ఎందుకంటే విజయవాడ మీడియాని ఫేస్ చేయగలుగుతానేమో కానీ కాకినాడ, రాజమండ్రి మీడియాని నేను ఫేస్ చేయలేను. ఎందుకంటే మీరు చాలా చాలా అడ్వాన్స్గా ఉంటారు. మీరు చెప్పండి సార్, నాకు ఈ దేశంలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే తప్పో రైటా అమ్మాయిని పక్కన పెట్టారు, ఒక పాప, ఒక లేడీ, ఒక ఎమ్మెల్యే